హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనమైతే బీజిఎంఐ బేస్డ్ కీ మ్యాపింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే కీ మ్యాపింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడే ఇక్కడైతే కంట్రోల్స్ ఉన్నాయి కదా, దీన్నే కీ మ్యాపింగ్ అయితే ఆయన అయితే అంటారు. మరి గిన్ని కంట్రోల్స్ ఉన్నాయి కదా, దీంట్లో పనికి వచ్చేదో పనికి రాదేందో మనకు తెలియదు. కాబట్టి మనం పనికి వచ్చేది ఉంచి మిగిలిన పనికిరాని అనేది తీసేద్దాం. మనమైతే ఫస్ట్ అయితే ఇవన్నీ మన బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మనం అయితే చిన్నగానైతే వేసుకోవాలి. మొత్తం చిన్నగానైతే పెట్టుకొని మీరైతే ఫస్ట్ అయితే అన్ని చిన్నగానైతే వేసుకొని పెట్టుకొని, ఈ డ్రైవింగ్ ఆప్షన్ అయితే ఉన్నది కదా, ఇవన్నీ మూడైతే ఒక దగ్గరికి అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసేయాలి. మనమైతే ఎగ్జిట్ బటన్ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తే మనమైతే ఒక్క కీ తోటి ఇవన్నీ అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. చాలా కీస్ అయితే వాడనీకి అయితే అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇది ఒక్క కీ తోటే మనం అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే మీరైతే ఇదైతే 2K అయితే పెట్టుకోవాలి. మనం కంట్రోల్స్కి అయితే వెళ్ళాలి. మనమైతే పనికిరాని అయితే మనమైతే అన్ని అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ పనికొచ్చేటివే ఉంచుకోవాలి. మనమైతే ఈ క్యూను ఇది ఇక్కడ పీక్లోకి అయితే సెట్ చేసుకోవాలి. మనమైతే క్యూను ఇవి అయితే ఇక్కడ పీక్స్కి అయితే సెట్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఏంది, ఇదైతే సింపుల్ సెట్టింగ్, ఎక్కువ ఏం ఉండదు మనకైతే. ఇక్కడనైతే ఇది రైట్ క్లిక్ అయితే నొక్కి మనమైతే ఇక్కడైతే స్పీడ్ అని చూపిస్తాం కదా, ఇక్కడ నేను మౌస్ పెట్టినా కదా, ఇక్కడ స్పీడ్ అని అయితే చూపిస్తాం కదా, దీని అయితే మనమైతే 500 అయితే చేసుకోవాలి. 500 చేసుకుంటే మన స్పీడ్ అయితే మంచిగా అయితే జాయిస్టిక్ మూవ్మెంట్ అయితే సూపర్ అయితే వస్తుంది. కాబట్టి స్పీడ్ అయితే వేసుకొని అయితే పెట్టుకొని మీరైతే 500 చేసిన అయితే మీరు కూడా 500 అయితే వేసి పెట్టుకో. ఇక్కడ గన్స్ కాన్ అయితే మనకైతే ఇక్కడైతే 5 అనేది ఉన్నది కదా, 5కి అయితే మనకైతే ఇదైతే మెడికిట్ అయితే పెట్టుకోండి. మీరైతే మెడికిట్, హెల్త్ కిట్లు, డ్రింకులు అవన్నీ వేసుకొని అయితే 5 అయితే పెట్టుకోండి. దాన్ని బ్లూ సాక్స్ డిఫాల్ట్ సెట్టింగ్ కొంచెం అయితే చేంజ్ చేసి అయితే చెప్తాను మీకైతే. నేనైతే గ్రానైట్స్కి అయితే 4 అయితే పెట్టుకోండి. బి అయితే తీసేయండి ఫస్ట్ అయితే. ఇక్కడైతే బి అంటే ఇక్కడ సింగిల్ బుల్లెట్ అవన్నీ అయితే వస్తాయి, అవన్నీ తీసేయండి. మీరైతే పిస్తోల్కి అయితే 3 అయితే పెట్టుకోండి. ఇది 1 2 ఇక్కడైతే పెట్టుకోండి. ఫస్ట్ గన్కి 1, సెకండ్ గన్కి 2, పిస్తోల్కి ఏమో 3. రీలోడ్కి అయితే 6 తెలిసిందే కదా, 6 అంటే రీలోడ్. సి అంటే క్రౌచ్ అంటే కింద కూర్చొని ఉంటాడు తెలుసు కదా. ఇక కింద పండుకోనికి అయితే జెడ్. ఇక స్పేస్ తోడైతే మనం అయితే జంప్ అయితే పెట్టుకోవాలి. మరి రైట్ క్లిక్ తోడైతే మౌస్, రైట్ క్లిక్ అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడైతే ఇదైతే పెట్టుకోండి స్పేసు. జంప్ కానీ స్పేస్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఎఫ్ ఏం అవసరం లేదు మనకి. ఇవన్నీ అయితే తీసేయండి, అవసరం లేని అన్నీ అయితే మనకైతే తీసేయాలి. దీనికైతే నేనైతే ఆల్ట్ అయితే పెట్టుకుంటాను. మీరు కూడా ఆల్ట్ కావాలంటే ఆల్ట్ అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదంటే అదైతే పెట్టుకోవచ్చు దేనికంటే దానికి. ఈ జీ అయితే మనం అయితే ఇక్కడైతే పెట్టుకోవాలి, ఈ సీట్ మీద ఎక్కనీకి. ఈ ఎఫ్ అయితే అన్నిటికీ ఇది ఒకటే బటన్ అయితే వస్తుంది. కార్లో ఎక్కనీకి, డోర్ ఓపెన్ చేయనీకి, ఇక కొన్నిటికైతే అన్నిటికైతే వస్తుంది. ఈ పెట్టెల వీటికైతే మనం అయితే మౌస్ నొక్కి తీసుకోవాలి. వీటిని అయితే మౌస్ లేకుండా అయితే ఇవైతే రావు. మరి మౌస్ నొక్కి తీసుకోవాలి వీటిని అయితే. ఇక రివైవ్కి అయితే వి అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఇది క్యారీ చేయనీకైతే ఎక్కువ క్యారీ అయితే మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అవసరం లేదు మనకైతే. అది మౌస్ లాక్ అన్లాక్ అయితే ఇది F1, ఇక్కడ ఉన్న చూసిల్లా ఇది F1. దీంట్లో అయితే కొన్ని అయితే మనకైతే మౌస్ రావాలంటే ఎఫ్ అయితే నొక్కాలి. F1 ఇక్కడ పైన ఉంటుంది కదా F1 కీబోర్డ్లో, అదైతే నొక్కితే మనకైతే మౌస్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాం, మీరైతే చేసుకోండి. ఫస్ట్ అయితే మనం అయితే ఎక్స్ సెన్సిటివిటీ అయితే పెడదాం. మరి 50.05 ఇదైతే వై సెన్సిటివిటీ అయితే పెడదాం. మరి మనమైతే వై సెన్సిటివిటీ అయితే సేమ్ ఇదే, మనమైతే ఏం చేంజ్ చేయాలి కొంచెం అయితే. ఇక్కడైతే మనమైతే 6 అయితే తీసేసి 4 అయితే పెట్టుకోవాలి. మీరైతే కిందికి అయితే రావాలి. మరి కిందనైతే ఈ మౌస్ సెన్సిటివిటీ అయితే మనమైతే ఇదైతే 6 అయితే పెట్టుకోవాలి, 0.6 అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే ఎక్స్ అయితే మౌస్ సెన్సిటివిటీ ఎక్స్ అయితే 0.6 పెట్టుకోండి. మౌస్ సెన్సిటివిటీ వై అయితే మనమైతే 0.8 అయితే పెట్టుకుందాం. ఇదైతే 1 ఉంచండి. ఇక మిగిలిన అయితే ఏమైతే గెలికొద్దిగా మనమైతే రాంగ్ అయితే నొక్కేసాలి దీన్ని అయితే. ఇదైతే ఫిక్స్ అయితే అయిపోయింది మనకైతే. ఇక ఇదైతే కీ మ్యాపింగ్ అయితే చేసుకోండి, మీకైతే ఈజీగానే అయితే ఉంటుంది. కీ మ్యాపింగ్ నచ్చితే, లేదంటే మీకైతే వేరేటోళ్ళది నచ్చితే వేరేటోళ్ళది కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఇదైతే కీ మ్యాపింగ్ అయితే ఈజీగా ఉంటుంది. దీనికంటే ఎక్కువనైతే పెట్టుకోకండి. ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మౌస్ అయితే కొంచెం అది అయితే స్క్రీన్ మంచిగా తిరగదు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి పీసీలోనైతే ఇవి చెప్పిన అయితే నేనైతే పెట్టుకొని అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. మీకు నచ్చితే మాత్రం ఉంచుకోండి, లేదంటే మీకు ఇష్టం ఉన్న కీ మ్యాపింగ్ అయితే పెట్టుకోండి గాయ్స్. మరి దీనైతే సేవ్ అయితే చేసుకోండి. ఇక సేవ్ చేసేసి రాంగ్ అయితే నొక్కి ఒకసారి అయితే టీడీఎం అన్న ఏదైనా ఒకటి ఆడైతే చూసుకోండి. మరి ఇక మీకు నచ్చితే మాత్రం ఈ కీ మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో అయితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.